వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో అక్రమ బియ్యం రవాణా యథేచ్ఛగా సాగుతుంది. పేదల పొట్టకొట్టి పక్కదారి పట్టిస్తున్న రేషన్ మాఫియాపై పోలీసులు గొరడా జులిపించారు. జలదంకి మండలం నుంచి కావలిలోకి ఓ రైస్ మిల్లుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కలిగిరి సిఐ సుబ్బారావు చాకచక్యంగా పట్టుకున్నారు. లారీని తనిఖీ చేయగా సుమారు 350 కట్టల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. పట్టుబడ్డ లారీని వెంటనే జలదంకి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నెట్వర్క్ వెనుక ఉన్నది ఎవరో రాబడుతున్నారు. అయితే ఈ దందా వెనుక అధికార పార్టీకి చెందిన ఒక కీలక వ్యక్తి హస్తం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అండదండలు పుష్కలంగా ఉండడంతోనే ఇలా బరి తెగించి బియ్యాన్ని తరలిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసుల తనిఖీల్లో ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.